వాక్యమే దేవుడు, ఆ వాక్యం మన తోవకు, ఆ వాక్యమే మనను భద్రపడుతుంది. 2 పేతురు 3వ అధ్యాయంలో రాయండి. ఆ వాక్యం ద్వారానే ఇప్పుడు ఇది ఎంత అయిపోయింది కాలం. ఇప్పుడు ఏముంది? ఈ భూమిని కాల్చుడాకు ఆకాశం నుంచి అగ్ని కురుస్తుంది. భూమి మహావేంద్రోద్యం అయిపోవాలా, లైవ్ అయిపోవాలా, పూర్తి అయిపోవాలా. కనుక ఆ వాక్యం కోసమే మనం ఇచ్చారు. ఎవరైతే ఆ ప్రభుత్వం ఉంటారో వారు రెప్పపాటును ఎత్తబడతారన్నది. కనుక ప్రియ సహోదరి, బైబిల్ ఏదో ఆదివారం దొరుకుని రావడం కాదు. చేయి పెడితే బైబిల్ దొరకాలి. చేయి తగిలిస్తే రాత్రి ఎప్పుడైనా ప్రభుతో బైబిల్ చూడడం, దేవుడితో మాట్లాడుడా. అందుకని ఈ నెలలో డిసెంబరు, నవంబర్ ఏం చేస్తాం? మనం అంతా క్రిస్మస్ ఏం చేస్తాం? పండుగ చేస్తాం, మంచిగా అనుకుంటాం, ఇల్లంతా దొరుకుతాం, తెల్లగా చేసుకుంటాం, అన్నీ చేస్తాం. కానీ ఏది తెల్లగా చేసుకోవాలా? ఈ ఉదయం ముందు చీపురి కొట్టాలి. ఎక్కడైనా బూజుంటాయి, ఎక్కడైనా బూజుంటే ముందు ఏం చేసుకోవాలా? మనం దులుపుకోవాలా. ప్రభువా, ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది. ఒకవేళ బతికుంటే వచ్చే సంవత్సరం మొదటి తారీఖున ఏదైనా వాగ్దానం, ఏదైనా నూతనమైన తలుపు, ఏదైనా నూతనమైన కార్యము నన్ను చేయటం సిద్ధపరచని ఏం చేసుకోవాలా? దీన్ని దులుపుకోవాలా, దీన్ని ఏం చేయాలా? కడుక్కోవాలా. 51 కీర్తనాలు అంటాడు దావీదు, 3-4 చక్కని మాటలు అంటాడు. నన్ను బాగా కడుగు ప్రభువా అంటాడు. 51:3-4 లేవంటే అది ఏమంటున్నాడు? నన్ను బాగుగా కడుగు. అంచేత దావీదు ఎటువంటి విశ్వాసి అయినప్పటికీ ఏమంటున్నా అంటే నన్ను బాగుగా కడుగు ప్రభువా. ఈ సంవత్సరం ఆఖరి తీసుకొచ్చావు. నా నీతి భక్తిని కాదు నేను బతికిలేదు, నీ కృప, నీ దయ. మరొకసారి నన్ను కడుగు, మరొకసారి నా జీవితాన్ని దురుపు. పాతది ఎక్కడైనా బూజుందేమో, మరుపుందేమో, చేదరిందేమో అవన్నీ పోవాలా. ఏం చేయాలా? ప్రభు రక్తం చేత కడుక్కోవాలా. అందుకని ఇప్పుడందరూ ఏం చేస్తున్నారు అంటే క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు.